అయితే వాళ్ళన్నారు, మీరు అమాయకులు, మీకు ఏది ధర్మ సూక్ష్మమో అది తెలియదు. అజామీళుడు మహాపాపాత్ముడు, నిజమే, బ్రాహ్మణ కులంలో పుట్టాడు, వేదం చదువుకున్నాడు, అగ్నికార్యం చేశాడు, ఇన్ని విషయాలు తెలుసుకున్నాడు. ధర్మపత్నిని విడిచిపెట్టి ఒక కులట, ఒక వేశ్యతో సంగమ సుఖాన్ని అపేక్షించి తల్లిదండ్రుల్ని కూడా నిర్లక్ష్యం చేశాడు, భార్యని విడిచిపెట్టాడు, దొంగతనాలు చేశాడు, సురాపానం చేశాడు, ఆమెకి బిడ్డల్ని కన్నాడు, తాను చదువుకున్నవన్నీ మర్చిపోయాడు. కానీ ప్రాణోత్క్రమణ సమయమునందు నారాయణ నామము పఠించాడు. ప్రాణం పోయే ముందు నారాయణ అని కొడుకునన్నాడో ఎవరినన్నాడో మాకు అనవసరం, నారాయణ అని అన్నాడా లేదా? ప్రాణం పోయే ముందు భగవన్నామం చెప్పిన కారణానికి ఫలితమేమో తెలుసా? ఈతడు కోటి సంఖ్యలకు ఎక్కుడు పుట్టుకలందు చెందుయాయాతములైన పాప నివహంబులనన్నిటి పారద్రోలె ప్రఖ్యాతిమతిన్ శ్రీమన్నారాయణాద్భుత సుధామయాద్భుత విభూతిక అక్షర సంగ్రహంబునన్. ఈతడు కోటి సంఖ్యలకు ఎక్కుడు పుట్టువలందు చెందు ఆయాతములైన పాప నిబహంబులనన్నిటి పరద్రోలే.